వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను గుమ్మడికాయతో ఇగురు కూర తయారు చేసి చూపించబోతున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు తమ డైట్‌లో ఈ కూర ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. నేను ఈ గుమ్మడికాయ ఇగురు వండడానికి అర కేజీ గుమ్మడికాయ ముక్కను తీసుకున్నాను. ఈ గుమ్మడికాయ ముక్కకి ఉన్న విత్తనాలను, పీచును, అలాగే స్కిన్‌ని పీల్ ఆఫ్ చేసేసి మీడియం సైజులో చిన్న చిన్న ముక్కల కింద ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర చేసే విధానం చూద్దాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ముప్పావు స్పూన్ జీలకర్ర, ముప్పావు స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ఇలా మధ్యకు కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని అన్నీ వేసి తాలింపుని బాగా వేయించుకుందాం. తాలింపు బాగా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను ఇలాగ చీలికలు చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. గరిటెతో కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిపాయలను బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ ముక్కలని వేసేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత కూరకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు పైకి, గుమ్మడికాయ ముక్కలు క్రిందికి వెళ్ళేలాగా కూరని మొత్తం టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి గుమ్మడికాయ ముక్కలను కొంతసేపు మగ్గిద్దాము. మధ్య మధ్యలో అడుగు అంటకుండా ఇలా గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొంతసేపు మగ్గిద్దాము. గుమ్మడికాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి నేను చూపిస్తున్న విధంగా పట్టించాలి. ఆ తరువాత ముక్కలు మునిగే వరకు కూడా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర ఉడుకుతూ ఉండగా మధ్య మధ్యలో మూత తీసుకుని అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. కూర దగ్గర పడుతూ ఉండగా 2.5 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకుని కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కూర మీద మూత పెట్టుకొని కూర దగ్గర పడే వరకు కూడా ఉడికించుకుందాము. కూరలో నుండి ఆయిల్ పైకి తేలిపోయింది కదండీ! కూర రెడీ అయిపోయినట్టే. లాస్ట్‌లో తురిమిన ఒక చిన్న చెక్క కొబ్బరిని కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. మీ అభిరుచిని బట్టి చూసుకొని వేసుకోండి. కూరలో నీరు ఇలా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదండీ! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కూరని మొత్తం సెట్ అవ్వనిద్దాము. 10 నిమిషాల తర్వాత కూరని సర్వ్ చేసుకోండి. అంతేనండి, గుమ్మడికాయ ఇగురు తయారైపోయింది. గుమ్మడికాయలో విటమిన్ ఏ, ఈ, సి, అలాగే ఫైబర్, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఇలా మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇది మన చర్మానికి, కంటికి, గుండెకు అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి
మీకు అందుబాటులో ఉన్న ప్రతిసారి మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.